నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరు గమనిస్తే కేసీఆర్ గారి ట్రాప్లో పడ్డారా, లేదంటే కేసీఆర్ గారినే ఫాలో అవుతున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే 2019కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఒకలా ఉన్నారు. షర్మిలా గారు కూడా చెప్పారు, మా అన్న అధికారంలోకి రాకముందు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయారు అని. అంతేకాదు, అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అసలు అందుబాటులో ఉండేవారే కాదు. ఏ విధంగా కేసీఆర్ గారు సెక్రటేరియట్కి వెళ్లకుండా ఉన్నారు, ఓడిపోయిన తర్వాత కూడా ఇద్దరు అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్నారు. అంతేకాదు, అసలు రాజకీయ విమర్శలు కూడా ఇద్దరు స్వీకరించేవారు కాదు, ఎదురుదాడి చేస్తుంటారు. ఏ విధంగా తెలంగాణలో కేసీఆర్ గారు నియంతలాగా ప్రవర్తించారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్న సమయంలో ఒక నియంతలాగా వ్యవహరించారు. ఇలా కొన్ని విషయాలలో అమరావతి మీద కేసీఆర్ గారు ఏ విధంగా వ్యతిరేకంగా మాట్లాడేవారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే అమరావతి విషయంలో అనేక రాజకీయ విమర్శలు చేశారు. అంతేకాదు, కేసీఆర్ గారు ఏ విధంగా రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అందులో రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా కొన్ని విషయాలలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారినే ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.